హలో వ్యూయర్స్, అందరికి నమస్కారం. నేను మీ రామ్ కార్తిక్. మౌనం ఇష్టం ద్వారా మీ అందరి ముందు రాబోతున్నాం. మార్చ్ 15న ఈ సినిమా రిలీజ్. సో ఈ మౌనం ఇష్టం సినిమా గురించి మీతో ఇంకెన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి మా టీంతో సహా వచ్చాం. సో మా డైరెక్టర్ అశోక్ గారు అండ్ మా మూవీ హీరోయిన్ పార్వతి గారు. హాయ్, ఏంటండి మౌనంగా ఉన్నారు? బట్ వై? ఆ టైటిల్ ఈజ్ ఓన్లీ మౌనమే ఇష్టం. సో ఓ అలానా. ముందుగా ప్రేక్షకుల ద్వారా I want to thank you, sir, for giving me such a great opportunity. Not only me, for both of us. Yeah, it's for great me working also, with you, sir. అంటే 150 ఫిల్మ్స్ పైగా ఆర్ట్ డైరెక్షన్లో ఆర్ట్ డైరెక్టర్గా చేసి అండ్ ఎన్నో అవార్డ్స్ గెలుచుకొని, ఒక 5 నంది అవార్డ్స్ గెలుచుకొని, ఎన్నో నేషనల్ అవార్డ్స్కి నామినీ అయ్యి ఇంత లెజెండ్ తోటి మేము వర్క్ చేయాలంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ వీఆర్ సో బ్లెస్, సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాకి మౌనం ఇష్టం అనే టైటిల్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు, సార్? ఇష్టం నెలలో ఒక మౌనం ఉంది. మౌనం మీన్స్ దట్ ఈస్ ఒక క్యూట్ సిచ్యువేషనే కదా. మౌనంలో ఒక ఇష్టం ఫీల్, దట్ ఈస్ అ ఫీల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్. అదేదో నాకు బాగా నచ్చింది. ఆ మౌనం, ఇష్టం, ఆ వేడులు ఉండే ఒక బ్యూటీ, కంబైన్డ్ కనెక్షన్స్. వావ్, ఫ్యాంటాస్టిక్. అండ్ పార్వతి, ఫస్ట్ తెలుగు ఫిలిం డెబ్యూ. Yes. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఓకే. అండ్ తెలుగు కూడా చాలా ఫాస్ట్ నేర్చుకున్నాను నేను చూసిన. అంత బాగా నో నాట్ సో మచ్, బట్ దెన్ యా కొంచెం. ఓకే. బట్ somehow Parvati manages so many places. నేను ఎక్కడ షాక్ అయ్యానంటే సార్, ఫస్ట్ డే ఐ జస్ట్ కేమ్ లైక్ ఐ డోంట్ నో హైదరాబాద్. ఓకే, first day I came to Hyderabad. That day I'm seeing Hyderabad. I'm like, oh my god, this is Hyderabad. Okay. Next day night I reached. Next day morning I went to office. Sir gave me a paper. He's like, study this. So within 5 minutes I'll come and I'll check you. I'm like, I am not even able to like read a single word because that was alien language for me. He gave 3-4 days before I send all the script to. But then that is impossible. I don't know then Telugu. I thought you were in other shoot, right? I was in other shoot and like no, leave that. But then I don't know to read word. I don't know anything about Telugu. We have to mix it with another same language. Then only you can interact. Yeah, Exactly. and like somehow I managed to learn, and I had very big dialogues. Sir must have got pissed off But because the day when you called me for auditions, sir, like no, after the auditions you just called me for this costume check and all. That time I saw her telling a Telugu dialogue. I was like, sir, Telugu అమ్మాయి అని అడిగాను మిమ్మల్ని. సో అంత ఫ్లూయెంట్ గా తెలుగు చెప్పారు. She somehow managed so many places. Some problems there, but also very nice. Covered with some expressions. That's the main plus point. ఓకే. అండ్ సార్ మీరు చూస్తే చాలా మట్టుగా మీరు చేసిన సినిమాలన్నీ యాక్షన్ సినిమాలు సార్. అంజీ కానీ, చిరంజీవి గారి అంజీ ఫిలిం కానీ, ఇలా మీరు సెటిల్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ ఫిలిమ్స్ అన్నీ మ్యాక్సిమం యాక్షన్ ఫిలిమ్స్. సో మీరు లవ్ స్టోరీతో ఎందుకు, మీరు ఫస్ట్ మీ డెబ్యూ ఫిలిం ఇది అండ్ లవ్ స్టోరీతో ఎందుకు రావాలనిపించింది? నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అలాగ ఒక ప్లాన్ ఫస్ట్ పెట్టుకున్నాను. ఒక ఎస్ఎన్ ఆర్ట్ డైరెక్టర్ ఎంతో సెట్ ఉండకూడదు. సెట్ త్రూ కాదు ఆర్ట్ డైరెక్షన్. ఆర్ట్ డైరెక్షన్ మీన్స్ సంథింగ్ ఎల్స్. ఉండే కలర్ స్కీమ్స్ దానిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ షుడ్ బి ఒక పెయింటింగ్ లా ఉండాలి. ఈవెన్ లైటింగ్ స్కీమ్ కానీ, కలర్ కాంబినేషన్, డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్ కానీ, అది బాగా ఐ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అదొకటే. తర్వాత లవ్లో ఉండే ఒక బ్యూటీనెస్ వేరంత మాస్ ఇదిలో రాదు. లవ్ ఈస్ డెఫినెట్ ఆర్ట్. ఎనీ పెయింటింగ్స్ చూడండి మీరు, మాస్టర్స్ పెయింటింగ్స్, దానిలో ఒక లవ్ టచ్ వస్తుంది కదా. ఇట్స్ బ్యూటీ అంటే లవ్లే వస్తుంది. మీకైనా లవ్ స్టోరీస్ ఉన్నాయి? సారీ, మేము అడగట్లేదు ఆడియన్స్ కోసం. some experience might be there. So careful. సో అండ్ ఈ ఇంత క్యూట్, ఇంత లవ్లీ సబ్జెక్ట్కి మమ్మల్ని అంటే ఈ ఆపర్చునిటీ మాకు ఇవ్వడానికి. Sir, you're so experienced. You did 150 movies, this much awards. After all this, why did you select both of us? What did you see in us? No, all of a sudden I didn't select you people. Then I just gone through number of people, audition అలాగే just going on doing it. That is nearly 6 months taken to complete the script. Meantime, simultaneously you are just applying the artist also. Daily audition, daily ఇదే పని మళ్ళీ ఎవరు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఎక్కడో సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్లో నాకు కావాలంటే క్యూట్నెస్ ఆర్ క్యాషువల్ పర్ఫార్మెన్స్ ఎక్కడికి రావట్లా. అందరూ వచ్చి ఒక హీరో లాగా, ఇలా ఒక హీరోయిన్ లాగా. వాట్ ఈస్ హ్యావ్ ఇన్ మైండ్ ఈస్ ఏమంటే హీరోయిన్ వచ్చి ఒక పక్క తిండి అమ్మాయిలా ఉండాలి.
డైలీ మనం చూసిన ఒక అమ్మాయిలా ఉండాలి, ఒక మోడల్ లాగా ఉండకూడదు. ఆ టోన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అది పార్వతి చాలా దగ్గరికి వచ్చింది అది. యాజ్ వెల్ as వైల్ యూ అప్రోచ్ యువర్ దర్ ఇస్ సాఫ్ట్నెస్ ఐ లైక్డ్. ఫస్ట్ నేను చెప్పింది మీరు చేసిన పర్ఫార్మెన్స్, నేను ఒక సీన్ చెప్పారు కదా మీకు వచ్చి, అది చేసినప్పుడు నాకు జస్ట్ కూల్నెస్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై విషన్. దట్స్ వాట్ ఐ సెలెక్టెడ్ యూ పీపుల్. ఈవెన్ పర్ఫార్మెన్సెస్ పార్వతి ఆల్సో డన్. ది ఫస్ట్ అపియరెన్స్ వాస్ వెరీ appealed. సో ఫస్ట్ But sir, one thing, why that was a risk actually totally. I don't know the language and I have a lot of dialogues. So by taking that risk, you didn't feel anything that, see, what if I didn't do, or like you didn't feel like that? No. Because dialogues, because my character throughout I am like a chappa always chatterbox only. As a director, I had the confidence because you know the performance means I can take the, I can utilize you. Yeah. That confidence I was there. So because I searching for a good performer, not a dialogue delivery people. As we can do within the dubbing and so many technology is there, we can manage it. But the first appearance, she is given the. సో మా ఇద్దరిలో లైక్ ఎవరిని చూస్ చేసుకోవడం ఈజీ అయిపోయింది? మీకు ఎవరి కోసం ఎక్కువ కష్టపడ్డారు? కష్టపడ్డారు, ఇద్దరికి కష్టపడ్డారు. అమ్మాయిలు కూడా చాలా అమ్మాయిలు చూశాను, బట్ ఎవరు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సెట్ అయ్యి దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయిలు, మనకేదో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. బట్ మనకు సినిమాకి ఒక ఫెయిత్ఫుల్గా మనం మూవ్ చేసినప్పుడు దానికి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ సార్, యాక్చువల్గా మీరు ఇన్ని ఫిల్మ్స్ ఆర్డర్గా చేశారు అండ్ మీకు అంటే డైరెక్షన్ సైడ్ కూడా చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ డైరెక్టర్ అవుదామని మీరు ఎప్పుడు అనుకున్నారు? అండ్ హౌ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? డైరెక్షన్ చేయాలని నాకు తెలిసి నేను ఒక సినిమా ఫీల్డ్ ఫస్ట్ ఒక కెమెరా ముందు ఫస్ట్ అప్రోచ్ అవుతుంది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓన్లీ, నాట్ ఆర్ట్ డైరెక్టర్. నా అంకుల్ డైరెక్టర్. వెకేషన్ టైంలో తోటి కలిసి వెళ్తాను నేను లొకేషన్కి. ఆయన షార్ట్ కానీ అది కానీ నేను ఒక వెనకాల వచ్చి అలాగే ఒక స్టడీ మైండ్లో ఉండిపోయింది. బట్ ఆఫ్టర్ ఐ జస్ట్ కంప్లీటెడ్ మై విజువల్ కమ్యూనికేషన్ చెన్నై కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్. తర్వాత దట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆర్ట్ డైరెక్షన్. అలాగే సంబడి ప్రజాపతిని సెలెక్ట్ మీ యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్. మీరు డైరెక్టర్ విజన్ తోటి వచ్చారు, విజన్ ఫస్ట్ మైండ్లో ఉండిపోయింది. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ప్రొఫెషనల్ స్టార్ట్ అయింది. మై ఫస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ ఫర్ పబ్లిసిటీ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ యాజ్ వెల్ as కాస్ట్యూమ్ డిజైనింగ్. సో యా నాకు అది డే 1 అనిపించింది సార్. మీరు ఎప్పుడైతే మన సెట్లోకి వెళ్ళి షూట్ స్టార్ట్ అయిన 4th డే అనుకుంటా నేను జాయిన్ అయింది. లైక్ నా సీన్ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడే అనిపించింది నేను చూడగానే లైక్ మీకున్న ఆ లైటింగ్ పట్ల నాలెడ్జ్ కానీ లేకపోతే ఫ్రేమ్ పట్ల నాలెడ్జ్ కానీ అప్పుడే అనిపించింది. Sir is so simple and subtle. He's like, usually everyone will be like, oh sorry, Malayalam. Everyone will be like so like stiff and they'll be like action, camera, do like that and all. But then he's so simple, subtle. He's like, he'll normally, he'll subtly like explain what's the scene, what's the mood, and he'll give it to us. that is my nature. That is I not acting. That's what I liked in you. Yeah, I not No acting. rush or That is my nature in everywhere. Even the I did work with Chiranjeevi. The big films. Everyone is getting tension. So shooting set is not ready. But I will be cool. From first day to I don't know how to become cool. I don't know. But I was cool. But other people, because of me, other people also getting cool. So cool. Then I totally have the mark of I am very cool man. మిస్టర్ కూల్ సార్ మీరు. Mr. Cool. సో పార్వతి, అండ్ హౌ ఇస్ ఇట్ లైక్ వర్కింగ్ విత్ సర్ అండ్ ఎక్స్పీరియన్స్? First of all, it was like a very different kind of thing because we have only communicated through phone and we have only seen once. That too for like 30-40 minutes. He saw me, he explained the story, and then I came to Hyderabad. Directly I came here. So I had a lot of tension inside because when like once he sent me the like that script, I was like so tense because I am not even able to like enti kuda naku like I don't know how to read that. I was like enti or enti, I don't know. So I was so tense because there were like a lot of dialogues, or I was like totally
perplexed. సో Like, what తర్వాత to మీకు do. ఎలా అనిపించింది? అండ్ And after once I joined, I thought like in first time when I saw director sir, I was like, oh my god, he's like an angry bird. He'll be shouting. No, other things, while I directing, so many people don't know what I am doing. అట్లా అనిపించింది. అదే చాలా అనిపించింది నాకు. ఈవెన్ నాసర్ వర్క్ చేశారు, ఈవెన్ సూర్య వర్క్ చేశారు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఏంటి నా క్యారెక్టర్ ఏంటి, లాస్ట్ అల్టిమేట్ ఎలా వస్తుంది, ఏ గురించి ఐడియా లేదు. ఈవెన్ ఐ థింక్ యూ పీపుల్ ఆల్సో డోంట్ నో వాట్ ఐ వాట్. ఒక పాయింట్ నాకు అనిపించింది, కానీ మీ కాన్ఫిడెన్స్, మీకున్న నాలెడ్జ్ చూసి ఐ జస్ట్ వెంట్ అంతే. ఇంకా మీరు దట్ ఆఫ్టర్ డబ్బింగ్ ఇస్ హ్యాపెనింగ్, నాసర్ ఈస్ కమింగ్, ఓ ఇట్స్ వండర్ఫుల్. You didn't expect so much final details and the final output. Even Surya also, he just felt, his character is felt very well. While working చేసినప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. సూర్య గారు ఫోన్లో చెప్పారు సేమ్ థింగ్ చెప్పారు. నేను అక్కడ సెట్లో చేస్తున్నప్పుడు ఐ థాట్ లైక్ నా క్యారెక్టరైజేషన్ ఇది అన్నారు, షూట్లో ఏమో నాకు డిఫరెంట్గా నా ఎక్స్ప్రెషన్స్ కానీ అవి వేరేగా వచ్చాయి, నేను ఆయనతో డిస్కస్ చేశాను, కానీ నాకు ఇలాగే కావాలని చెప్పారు. కానీ నా డబ్బింగ్ అయిపోగానే రియల్లీ ఫీల్ అయింది. అది నా క్యాబిన్లో వచ్చి చెప్పారు నాకు, సార్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్. ఈవెన్ నాసర్ ఆల్సో టోల్డ్ మీ సేమ్. బట్ రియలీ దట్ ఈస్ ట్రూ. ద కార్తీ ఈస్ ఆల్ టుగెదర్ హీ వాస్ దేర్. హీ జస్ట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫెల్ట్, బట్ ఈస్ ఎంజాయ్డ్. దట్స్ వాట్ ఐ కుడెంట్ ఆస్క్ ఎనీథింగ్. ఈస్ ఎంజాయ్డ్ ద సినిమా. అండ్ సార్ ఫస్ట్ మీరు అంటే డైరెక్టర్కి కళ్ళు, విజన్ అన్నది డిఓపి అంటారు. అంటే మీ యొక్క విజన్ కానీ మీ ఫీలింగ్స్ కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసే డిఓపి. సో మన సినిమా డిఓపి రామ్ తులసి గారిని ఈయనైతేనే కరెక్ట్ అని మీకు ఎలా అనిపించింది? రామ్ తులసికి ఉంటే మెయిన్ ప్లస్ పాయింట్ అండి, మనం చెప్పింది అది అర్థం చేసుకుంటారు. ఆ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాదు అటమెంట్స్ ఉంటే కెమెరామెన్ తోటి మూవ్ చేయాలని చాలా కష్టం. అది డైరెక్టర్ హర్ట్ అయిపోతుంది సమ్ టైమ్స్. అది కనిపించలేదు ఎక్కువ. అవును, మీ బాండింగ్ వల్ల అవుట్పుట్ కూడా ఫ్యాంటాస్టిక్గా వచ్చింది. సపోజ్ రామ్ తులసికి మనం ఐడి చెప్తున్నాడు, తులసి ఇక్కడ పెట్టుకో కెమెరా, రెడీ టు డూ దట్. అవర్ ఫ్రీడమ్, అవర్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టిందా కూడా రావాలి కదా, అది ఉంది తులసికి. ఐ లైక్ ఈస్ వర్కింగ్ స్టైల్ అండ్ హార్డ్ వర్క్. ఈస్ డే బై డే ఈస్ గెటింగ్ మోర్ వెరీ ఎనర్జెటిక్ మ్యాన్. పైన పైకి వెళ్ళాలని కూడా టక్కన ఎక్కిస్తారు పైన. వెరీ ఎనర్జెటిక్ మ్యాన్. బట్ అవుట్పుట్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ దట్ టోటల్ అవుట్పుట్. వెరీ నైస్ లైటింగ్స్. Now let's talk about our character. Yeah, tell me about your character. Yeah, my character, like when he explained my character, after listening to each and every single word, I just smiled because it was so similar to my character. I'm like so hyperactive kid. I'm like a hyperactive kid only. And when I get angry, I'll throw things. And if I like someone, I'll just... కాదు ఫస్ట్ నేను పార్వతికి ఎలాగో చెప్పారన్నా, జస్ట్ త్రూ ఫోన్ ఓన్లీ ఐ టోల్డ్ ద నరేట్ ద స్టోరీ. సార్ ఐ లైక్ ద స్టోరీ సార్. ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చింది. Till now the characters which I got doesn't have any connection with my character. I think she's always fighting with mother. That's why she like the... Atla, like I always fight with my mother. Like, but then we love each other so much, but still we always fight for small stuff. Exactly like that in the movie. The character having some characterization, that adamancy and that. Yeah, నాది కూడా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అండ్ ఒక అంటే ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇచ్చే ఒక వ్యక్తి, అండ్ అలాగే ఒక గ్రాండ్ ఫాదర్. That character is I establishing the character. He just grown up under grandfather teaching and all. You should be like that only. Exactly. సో మీకు ఎలా అనిపించింది మా క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్ చూసాక? Yeah, definitely. You just 100% done justice on that character. గ్రాండ్ ఫాదర్ క్యారెక్టరేషన్ కొంచెం ఉండొచ్చు గ్రాండ్ సన్ కూడా. చాలా ఒబీడియంట్. బికాస్ ద ఓల్డెన్ డేస్ ద పీపుల్ విల్ బి మోర్ adamant and very perfect people. And that too, he is coming from village background, na, through this town. So many tragical moment is there in behind you, but still you managing all the situations. It's very nice. You've done. And coming my Badina character, everybody forgot, that's like heart of the movie. The chala main character sir. Yeah. Here the main problem everyone is asking,
వెరీ సౌదినాస్ హస్బెండ్. Exactly, my brother. I don't know who is my brother. She's my Vadina. That I know. But he's not there in the film. It's because we don't have any character, particular character about this fellow. Then why unwanted character is not necessary, you know. We are just exploiting more in that. One It's fourth. understood. my But then like Vadina, like after joining this movie, I was so happy that I got a sister. She's such a nice person, and working with her was like very good. She helped me. Yeah, in Priyanka, initial she stage did to a very learn nice everything. character. She did. యాక్టింగ్ చేసిన లాగా లేదు. షీఈస్ లివింగ్ ఇన్ ద. అది మీ నుంచి సార్, మీ అంటే అందరు ఇందులో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ అది యాక్టింగ్లో లేదు, నాకు తెలిసి న్యాచురల్గానే అందరూ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ యూ జస్ట్ టుక్ అవుట్ దట్ థింగ్. అండ్ సార్ కమింగ్ టు మ్యూజిక్ సార్, వివేక్ గారు ఇచ్చారు. యా, ఫెంటాస్టిక్. నాకైతే ఆల్బమ్ చాలా పిచ్చి నచ్చేసింది. సో ఆయన్ని తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి సార్? వివేక్ మహాదేవన్ ఈస్ ఫుల్ నేమ్. నో, he is introduced by one of my friend Rajesh Tachirvan. ఓకే. Then first అంటే మాట్లాడినప్పుడు ఉండ ప్రోగ్రెస్లో ఈజ్ వెరీ గుడ్. It must have Me me seen too. sir. Malayalis. Malayalam. Yeah, he is from Kerala actually. And not like that. No, wherever the talent is there, we are to pick up only talent. Because Sir, you are talented. I am not selected, you are a Malayali, you know. Selected, you have the talent, that is selected. It's not as a Malayali. But Nasser is particular about that character. I just waiting for his. అండ్ ఆర్ఆర్ కూడా ఫెంటాస్టిక్ వచ్చింది సార్. నాకు కొన్ని సీన్స్లో అయితే ఎక్కడ తినెళ్ళి వాళ్ళ మదర్ తోటి ఒళ్ళో పడుకొని చెప్తుంది కదా, అట్లా జరుగు నువ్వు అనేసి కూర్చుంటుంది కదా, ఆ సీన్ అక్కడ అది ఆర్ఆర్ scene. చాలా బాగా నచ్చింది సార్. అండ్ నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? Like Senti, that breakup song నాకు చాలా ఇష్టం. పాడతావా? నేనా? No. 2 lines. No, the people have to see, watch the show. No. నార్మల్గా సెట్లో పాడేదానుగా. ఎప్పుడు? లేదు. ఓకే. And locations where all we shot, Rajmundry, Hyderabad, నీకు ఇష్టమైన లొకేషన్ Kerala. ఏంటి? మా ఇల్లు, my mother place. What do you say? Kerala. కేరళనా? అలిపురా. దట్ అలపి. Yeah, that like place I really loved. Like boat la. అలపి Kerala, the boat, the Alapi boat. Yeah, it was very hard, no? Really, just a journey. రైన్స్ అన్న టైంలో ఇంకా బోట్. యా. No, that from the Chalakudi to Vagaman, nearly more than 120 kilometers is there. Hill station. Yes, remember that? Yeah, cycle. Yeah. Oh my God. 120 kilometers. After shooting is getting over, it just all got we are traveling. Exactly. And Traveling, shooting. yeah, morning shooting there, in the evening coming back. యా, ఎగ్జాక్ట్లీ. Yes, but everyone enjoyed, but this come out very nice. Fantastic. Even Rajamundry, nearly 12 days we worked in Rajamundry. Yeah, both of you. Yeah, he was I there. was The entire village sequence. It's come out very పీక్ nice. సమ్మర్ టైం రాజమండ్రిలో we were Yeah, March. March. అండ్ యా సార్, లైక్ మన సినిమాలో ఇప్పుడు ఏంటంటే లైక్ లవ్ స్టోరీలో అన్నది ప్రపోజ్ అన్నది కంపల్సరీ. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే ఎవరి నుంచి ఒకరి నుంచి ప్రపోజల్ వస్తాయి, కానీ వాళ్ళు అంటే నెక్స్ట్ స్టెప్ అన్నది మనం నార్మల్గా లవ్ స్టోరీస్లో చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో ప్రపోజల్ లేకుండా లవ్ అన్నది మీరు ఎలాగా, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? కాదు, మన క్యారెక్టర్స్, మన స్టోరీ అదే కదా. లవ్ కి ప్రపోజల్ ఎందుకు? లవ్వే. మన స్టోరీ అదే కదా. బోత్ ఆఫ్ దమ్ హ్యావ్ ద లవ్ ఇన్ మైండ్, బట్ దే కుడెంట్ ఎక్స్ప్రెస్. లవ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మన సినిమాలో. పర్టికులర్ సిచ్యువేషన్లో దే ఆర్ కమింగ్ టు ఎక్స్ప్రెస్ ద లవ్. ద టైమ్ దట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇస్ coming, that is the interval point. ఎగ్జాక్ట్లీ. దెన్ సిచ్యువేషన్ కొంత ఛాన్స్ రావట్లేదు. ఏదో మళ్ళీ ఇద్దరి మధ్యలో ఒక పెద్ద ఇంటిమేట్ లవ్ సీక్వెన్స్ And the way the love is shown is also very different. బట్ ఓన్లీ స్మాల్ థింగ్స్ we have to exploit that things. యా, కరెక్ట్. నాకు ఫస్ట్ స్టోరీ వింటున్నప్పుడు ఈ లైనే నాకు చాలా లైక్ అంటే క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేసింది. ప్రపోజల్ లేకుండా లవ్ ఎలా, హౌ అనేసి. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా మీ ఇద్దరు కలవలేదు. No, yeah, exactly. జస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగా మీ ఇద్దరు కొట్టుకుంటాను హైట్లో ఉండడం, జస్ట్ మీటింగ్ ప్లేస్ కూడా చాలా తక్కువ. We don't have much like what do you say, chemistry work. It's like what do you say, chemistry मतलब वो
we don't have that, like, what do you say? There's lots of Tom and Jerry kind of No, stuff. Tom There's- and Jerry kadu. What I'm trying to say is, like, we are not always together, sticking around like usual couples. It's like that is not there. We are We are realizing realizing the love inside us. We are not expressing it. We are realizing and that feeling is there really, that missing feeling. Then while meeting, they are not sharing any dialogues. intense feelings. Immediately she's come and slap you. That's the best scene I like, because like to let him know that I love him That only one through a slap is So you generally to slap you tell I would love to people- I see actually yeah, because see I have been writing something, so I was like, I'm not in a relationship, I'm a single girl, so I was like thinking, if I find my guy in future, I'll slap him and ask him, why were you so late? So I was thinking that, yeah. Like Then that. even your dialogue also, she still love me. Yeah. That is just needed. Exactly. You ఆ don't slap need a తర్వాత paragraph to ఫ్రెండ్స్ అందరూ explain అరే your ఇంట్లో feelings. అలాగా కొట్టెళ్ళిపోతే నువ్వేంటి అంత హ్యాపీగా ఉన్నావు అంటే షీ స్టిల్ లవ్స్ మీ అందుకే Yeah, వచ్చి you don't need కొట్టేళ్ళింది. paragraphs to explain the love inside you. You just need one word, just feeling. Yeah, that's flow, that cuteness. Sir, What is a concept like love? What do you like? What is like love for you, sir? Like before taking this movie, you must have had a concept inside you, like love, how to show love, what you want to show. So, what is love for you? What is love? Love is just a feel. That's all, no? No. Some intimate love might be there. After some time, they are not. you want to show the No, true meeting love. each other means we can forget the love. Yeah. But certain time, the love is very intimate. Love is strong when they are not together. The missing feel is the Yeah, అందుకే ఆ డైలాగ్ కూడా మీ సినిమాలో పెట్టారు. ఎంతో మంది అమ్మాయిలు మన జీవితంలోకి వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, కానీ ఒక అమ్మాయిని చూడగానే మనం ఏమంటే కనెక్ట్ అయిపోతాం. యా, ఐ రియలీ లైక్ దట్. మళ్ళీ ఏదో మంచి టైం చూసి ఒక అమ్మాయిలు పడిపోతుంది, తర్వాత అమ్మాయి మర్చిపోవాలన్నా ఎగ్జాక్ట్లీ చాలా So, time like a hero, let పడుతుంది. me ask you, was there any girl like that for you in your life? Why are you thinking? Lot lister. no, young, very young glamour, the handsome boy, definitely. Look doesn't work out, sir. That Heart feel, space. that Yeah, heart true. space. Yeah, but then I'm asking you, was there any girl in your life? Yeah, I felt like no, we might not be all like no. Sometimes it happens, but when we come to know about the other person, so we might be right or wrong. That situation comes to every person in life. At Yeah, one that is a moment. very right point. Yeah. Yeah. So, కాదు లవ్ ద ఫీలింగ్ అది డిఫరెంట్ ఎనీ ఎవ్రీవేర్ లవ్ ఈస్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ Yes. నెవర్ డై. Memories. so sir, how do you feel your daughter, our dearest Aishwarya? So she's doing the costume session like in the whole movie. So how do you feel about it? Were you like so impressed with her? From the beginning onwards, she was involved in the script. Yes, yes. I think she's written some of the Dialogues also, right? sequences also. Kerala episode. Sequences also. Yeah, She yes, is yes. written that. Then she had one vision about my film. It should be like that. You both had a strong She has given connection. some glamour in that. She added some glamour in the film. My film was not so glamorous. More realistic means added somewhere colours to your- more realistic. She's given us a stop there. Yeah. It will add little colors. Even after comes that Priyanka dresses and all, Yes, that yes. changes we can see that. Yeah, we can see that change. That is out of little my track. She suggested that kind of place. Mother, where she wear and all the dresses and all. No, that is very colorful and it's very nice. Earrings, all the details, even the little makeup, hairstyles. Telugu amma. సో తనకి లైక్ వేరే ఆపర్చునిటీ వస్తే మీరు ఎలా చేస్తారు సార్ ఐశ్వర్యని వేరే సినిమాస్? No, she have in another profession. She may not be interested. I don't know. That is నైస్. అండ్ యా సార్, సినిమాలో అంటే మీకు యాక్షన్ సీన్స్ అంటే ఇష్టం ఉండదా, లేకపోతే మన సినిమాలో యాక్షన్ అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ లాగా ఎందుకు పెట్టలేదు? కాదు, ఒక సినిమా చెప్పినప్పుడు ఆ సినిమాలో ఇదన్నీ ఉండాలా అని లేదు కదా. కరెక్ట్.
We are talking about the cinema. ఎస్ What kind of cinema we are making? ఎస్ సో ఆ సినిమాలు అది అవసరం ఉందా డెఫినెట్గా వీ హ్యావ్ టు డూ ఇట్. ఏది లైక్ మన లైన్ ఏంటి, సో హౌ వీ నీడ్ టు ట్రావెల్ ద స్టోరీ. ఓకే, ఐ నాట్ ఫాలోయింగ్ ద ఫార్ములా. ఎగ్జాక్ట్లీ బయట ఉండాలి, లేకపోతే డ్యాన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని లేదు కదా. కరెక్ట్, మనకి ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతే సార్. అండ్ యా చాలామంది అంటే కేరళ నుంచి మళ్ళీ హీరోయిన్స్ వచ్చారు, పెద్ద స్థాయిలో వెళ్ళారు. సో నీ డ్రీమ్స్ ఏంటి? Dreams. My dream is to become a director actually. Sorry to say in front of sir, but still my dream is to become a director. So yeah, and my journey like Why? What is the reason you? చిన్నప్పటి నుంచి నా లైక్ డ్రీమ్ అదే సార్. ఓకే, నో సమ్ సిచ్యువేషన్స్ ఆర్ ఒకేషన్ ఏదో ఉండాలి కదా. ఐఎమ్ అ డ్రీమర్. Like 24/7 I'll be in my own world, and like I love to dream also, and each like how I don't know how to express, but then like I would love to work out on my own emotions, the dark side. So I'm kind of a dark person, like what do you say, my inner side is Do you try to give any idea to directors? what sir? అంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న ఫిలిమ్స్లో డైరెక్టర్స్కి సలహాలు చెప్తుంటా, సార్ ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, షార్ట్ ఇలా ఉంటే బాగుంటుంది. I have said 1-2 times to sir, like sir, if I keep that there like that only, no I can't see. If it's my movie, if I'm directing, I'm the director, so I'll be having my own vision. So if I tell somebody else, if I tell some other director, they'll be having their own vision. ఎగ్జాక్ట్లీ. So if I tell them, they might not feel comfortable because that's not my directorial thing. Yeah. So they might have different vision. రైట్. So yeah. అండ్ సార్ మీరు చాలామంది హీరోస్తో వర్క్ చేశారు, అంటే పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు. సో లైక్ అంటే మీరు చాలామంది చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్లో కానీ నాకు ఇలాంటి హీరో ఉంటే బాగుంటుంది ఇలా అని ఏమైనా ఆలోచించారా, లేకపోతే జస్ట్ మీ వర్క్ అన్నట్టు చూసారా? కాదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ప్రొఫెషన్. ఓకే. Art direction. I did number of films. Still I have the opportunity to do art direction. The big sittings అని చేసుకోవచ్చు. Why I'm thinking about direction? So there is some part of my interest, not like regular directorial film. It should be something else. Then so many people are there, so many directors are there. They are just behind some certain kind of films, but I am not that kind of. Because that but for the last 5 years I'm not doing any films. But before that I did every day watching the films, every day in the locations. You are watching big fights and small fights, dance, song, big settings and the colors, everything. నేను అరుంధతికి పెద్ద ఫ్యాన్ సార్. ఆ సెట్టింగ్, ఆ ఫిలిం అసలు. You know one, I want to tell you one truth. I don't have a good house. I couldn't decorate my house. So because I am decorating always the film settings, then why should I again come to home and do the decoration? ఓకే. Those things has happened to me. Every day I am decorating the houses and settings, you know. సో అన్ని సెట్లు అంత రాయల్టీ అన్ని సెట్లు చూసిన తర్వాత ఇంటికి I want peaceful. Nothing should be very blank. ఓకే. Simple and sweet. ఫైనల్గా మౌనమే ఇష్టం సినిమా ద్వారా ప్రేక్షకులకి మీరేం చెప్పబోతున్నారు? అంటే వాళ్ళు సినిమాకి ఎందుకు రావాలి, సినిమా ఎందుకు చూడాలి అన్న దాని మీద. మౌనమే ఇష్టం ఇది వెరీ సింపుల్ లవ్ స్టోరీ. అందరి మైండ్లో సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ ఉండిపోతుంది. మ్యూజిక్ కానీ దానిలో ఉండే ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టరైజేషన్ కానీ అది ఉండాలి. బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ ఉండాలి. ఒక లవ్ ఫెయిలియర్ అయింది ఎలా వస్తుంది, లవ్లో అమ్మాయి కలిసినప్పుడు ఎలా ఉండాలి, ఆ ఫీల్ తోటని బయటకు రావాలి. దాంట్లో ఎక్కడి ఓవర్ డోస్ ఉండకూడదు. ఈవెన్ డైలాగ్స్ కానీ, ఈవెన్ ప్రజెంటేషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఒక షటిల్లా ఉండాలి. న్యాచురల్ ఎలాగా మన లైఫ్లో ఏం చూస్తున్నాను రియలిస్టిక్గా ఉండాలి. ఈవెన్ మీ క్యారెక్టర్స్ కూడా అలాగనే ప్రజెంట్ చేశాను నేను సినిమా చూసి రాగానే అదే ఐ ఫెల్ట్ ది సేమ్. ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసిన ఆడియన్స్ మధ్యలో ఉండేవాళ్ళే మీ ఎదురు. రెగ్యులర్ డే బై డే వీ కెన్ సీ పీపుల్ లైక్ యూ. దాంట్లో ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తున్నాడు మనం. జస్ట్ అమ్మాయిలు ఒక క్యారెక్టరైజేషన్, మీరు ఒక క్యారెక్టరైజేషన్, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉండేవాళ్ళు కలిసినప్పుడు ఎలాగే
వాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న ఈగో అడమెన్స్ ఆ క్యారెక్టర్లు ఉండే ఇది ఉంది కదా యారగెన్సీ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఎలాగే ఒక లవ్ సక్సెస్ అవుతుంది అని డెఫినెట్ అందరిలో ఉంది కదా. అన్నీ ఇప్పుడు పర్సెంట్లో ఉండే అన్ని గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఆ అరగెన్స్ అని ఉంది. వాళ్ళు ఎలాగే అది ఇది ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు, అది ఎలాగే సక్సెస్ అయింది. బట్ ఐఎమ్ సేయింగ్ మై లవ్ ఈ సక్సెస్. ఫ్యాంటాస్టిక్ సార్. ఈ క్యూరియాసిటీకైనా డెఫినెట్గా ఆడియన్స్ తప్పక చూస్తారు. అండ్ పారు, యూ టెల్ మీ. టెల్ అబౌట్ అంటే మన సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అని see what I have done couple of Malayalam movies also, but then what I felt in this movie is I never acted in any scenes. I was myself. It is so similar to my character, and yeah, it is a very cute love story. It has got various emotions, feelings, it's a journey of feelings and emotions through love and music. So everybody have done wonderful work, and I hope you all enjoy. So please do watch and support, and I hope you all enjoy. అంత స్వీట్గా చెప్పాక డెఫినెట్గా వాళ్ళు వచ్చి వాచ్ చేస్తారు. పైగా నీ గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాలి కాబట్టి, ఇట్స్ ది సేమ్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్గా వచ్చి ఇంకా హీరోయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే సినిమాకి వచ్చి ఆ క్యారెక్టర్ చూడాలి. కార్తీక్ ఒపీనియన్ నువ్వు చెప్పు. సార్, ఫస్ట్లీ నాకు సినిమా పైన చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది సార్. ఎందుకంటే ఒక సినిమా అన్నది మనం ఒక అపాయింట్మెంట్ తీసుకొని, అంటే పలానా డేట్ వస్తుంది అంటే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటాం. సినిమా బుక్ చేసుకుంటాం, బుక్ మై షోలో బుక్ చేసుకొని ఆ ట్రావెల్ అంటే ఆ టైంలో అక్కడ ఉండాలి అంటే మనం దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇట్స్ అపాయింట్మెంట్. సో ఒక ఆడియన్స్ కూడా ఇప్పుడు అంతా వాళ్ళు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఒక సినిమా చూడాలి, నేను ఈ పలానా సినిమాకి వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో సినిమాలు వెళ్ళొచ్చు. కానీ పర్టికులర్గా ఒకే సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే నా టైం ఇంత స్పెండ్ చేసుకొని నేను ఆ సినిమాకి వెళ్తే నాకు ఏమొస్తుంది అన్న మైండ్ సెట్తో ఉన్న ఈ జనరేషన్లో మన సినిమా వాళ్ళకి అవుట్ అండ్ అవుట్ అంటే ఒక ఎమోషనల్ స్టోరీ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్స్ అ న్యూ ఏజ్ లవ్ స్టోరీ మనం ఏవైతే చూపించామో ప్రస్తుతానికి ఈ జనరేషన్లో మనం చూసుకుంటే రఫ్గా 3 కపుల్స్లో 2 కపుల్స్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ అవుతున్నారు. సో కొందరు బయటకు చెప్పుకోగలుగుతారు, కొందరు చెప్పుకోలేరు. సో ఈ సినిమా చూసాక వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది. నేనైతే అది నమ్ముతాను. సో దానికైనా డెఫినెట్గా మీ అందరూ వాచ్ చేయాలి. అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 15th March. And please do watch it in theaters. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.